హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు నేను చూసిన మూవీ వచ్చేసి మూవీ నాకెలా అనిపించిందో చెప్పాలంటే నాకైతే నచ్చింది. పర్లేదు అనిపించింది. కానీ ఇంకా బాగుండొచ్చు. బేసిక్‌గా ధనుష్ యాజ్ అన్ యాక్టర్‌గా చేసినంత వరకు ధనుష్ చుట్టూ కాకుండా స్టోరీలో ధనుష్ ఉన్నంత వరకు సినిమా బాగుంటుంది. బట్ స్టోరీ ఎప్పుడైతే ధనుష్ చుట్టూ తిరుగుతుందో అప్పుడు బాలేదనమాట. సో, నాకెందుకు అలా అనిపించిందని చెప్పి ఫుల్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోతే బేసిక్‌గా మూవీ ప్లాట్ లైన్ వచ్చేసి తండ్రి ఒక ఇడ్లీ కొట్టు నడుపుతూ ఉంటాడనమాట. కొడుకు అందరిలానే లైఫ్‌లో ప్రోగ్రెస్ అవ్వాలి, అందరిలానే సిటీలోకి వెళ్ళాలని అనుకుంటాడు. తర్వాతకి అతను వెళ్ళిన తర్వాతకి అక్కడ ఏం సినారియోస్ జరిగినాయి, అతను మళ్ళీ ఊరికెందుకొచ్చాడు, అసలు వచ్చాడా లేదా అనేది స్టోరీ అనమాట. ఇది చూసుకుంటే కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా విత్ ఎమోషనల్ సెటప్ అనమాట. ఈ మూవీ చాలా బాగా తీసుకెళ్తారు. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా గ్రిప్పింగ్‌గా స్టోరీ పరంగానే జరుగుతూ ఉంటుంది. ఆ ఇడ్లీ కొట్టు చుట్టూరే తిరుగుతూ ఉంటుంది. సో, ధనుష్ గూడా ఎక్కడ బయటికెళ్ళకుండా క్యారెక్టర్‌లోనే ఉంటాడనమాట. సో, వాళ్ళ ఫాదర్ అండ్ ధనుష్ మధ్యల చాలా మంచి ఎమోషనల్ బాండింగ్ అండ్ వాళ్ళ మదర్ రోల్ చేసిన వాళ్ళు గూడా చాలా బాగా చేశారు. వాళ్ళ ఫాదర్ రోల్ వచ్చేసి రాజ్ కిరణ్ గారు చేశారు. మన 'పందంగోడి' మూవీలో విశాల్ గారి ఫాదర్ ఉంటారు గదా! ప్రామినెంట్‌గా మనకు ఆ మూవీలో తెలుసు. అండ్ గీత గారని వాళ్ళు తన మదర్ రోల్ చేశారు. వాళ్ళు చాలా ఫెంటాస్టిక్‌గా ఆ రోల్‌లో పోర్ట్రే చేశారు. మనకు ఆ కోర్ ఎమోషన్‌లో కనెక్ట్ అవుతాం. సో, ఫస్ట్ 15 మినిట్స్‌లోనే మనల్ని మూవీలోకి తీసుకెళ్తారు. బికాజ్ స్టోరీ పరంగా అసలు ఆ ఇడ్లీ కొట్టు ఎలా వచ్చింది, ఆ ఫాదర్ అదే ఎందుకు చేస్తున్నాడనే కోర్ ఎమోషన్‌ని మనకు కనెక్ట్ చేస్తారు. వాళ్ళు వరల్డ్‌లోకి తీసుకెళ్తారు. బట్ ఆ స్టోరీ ప్రోగ్రెసింగ్ అలానే వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా బాగుంది. ఆ స్టోరీ పరంగా అక్కడ ఉన్నంత వరకు ఓకే. బట్ సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ తర్వాత ఏదైతే ఇనిషియల్ పోర్షన్స్ ఉంటాయో అక్కడ అరుణ్ విజయ్ విలన్‌గా ఎవరినైతే పెట్టుకున్నారో అరుణ్ విజయ్, శాలిని పాండే అండ్ సత్యరాజ్ గారు ఒక ఫ్యామిలీ అనమాట. సో, సత్యరాజ్ గారు వీళ్ళ ఫ్యామిలీలో ధనుష్ ఎలా వచ్చాడు అనేది సినిమాలో చూడాలి. సో, అతనికి అరుణ్ విజయ్‌కున్న ఈగో క్లాష్ వల్ల ధనుష్‌కొచ్చిన ప్రాబ్లమ్ ఏంటి అనేది అటు సైడ్ కొంచెం ఎలివేషన్ మోడ్‌లో తీసుకెళ్తారు. ఏదైతే ఈ ఇడ్లీ కొట్టు మన టైటిల్ ఉంది కదా! దాని పరంగా స్టోరీ ఉండకుండా కొంచెం బయటికి తీసుకెళ్ళి ఆఫ్ ది రికార్డ్ అంటే ఆఫ్ స్టోరీ ఎళ్తున్నట్టు కొంచెం హీరో ధనుష్‌ని, స్టార్ ధనుష్‌ని క్యాప్చర్ చేద్దాం కొంచెం అన్నట్టు వెళ్తుంది. ఈ సినిమాకి స్టోరీ రిటెన్, డైరెక్షన్, ప్రొడ్యూస్డ్ అండ్ యాక్టెడ్ బై ధనుషే అనమాట. సో, ఆ రైటింగ్ పరంగా కొంచెం స్టార్ ధనుష్‌ని ఎక్కడనో తీసుకొద్దామని చెప్పి ఈ స్టోరీ కొంచెం ఇక్కడ ఇడ్లీ కొట్టు దగ్గర నుంచి మధ్యలో అటు సైడ్ వెళ్ళినట్టు ఉంటుంది. అండ్ లాస్ట్ క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ఇడ్లీ కొట్టు పరంగా వస్తుంది కాబట్టి ఆ కోర్ ఎమోషన్ ఏదైతే ఉంటుందో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అది చాలా బాగా కనెక్ట్ అవుతుంది. మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో అరుణ్ విజయ్ అండ్ మన ధనుష్ మధ్యలో జరిగే స్టోరీ ఏదైతే ఉంటుందో అది కొంచెం ఆఫ్ అనిపించింది. బట్ కంప్లీట్ ప్యాకేజ్‌గా స్టోరీగా చూసుకుంటే సినిమా బావుంది. అది ఇంకా ట్రూ టు ది ఎమోషన్, ట్రూ టు ది స్టోరీ ఉండుంటే బాగుండేది. కాకపోతే ధనుష్‌ని పెట్టడం వల్ల అతని ఫ్యాన్స్ లేదంటే అతని స్టార్ కొంచెం ఇమేజ్ కోసం సెకండ్ హాఫ్ ఇనిషియల్ పోర్షన్స్ ఒక 30 మినిట్స్ వరకు ఆఫ్ అనిపిస్తుంది. మూవీ ఎక్కడ కనెక్ట్ అయినట్టు కొంచెం పక్కకెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. బట్ లాస్ట్‌లో క్లైమాక్స్‌లో మళ్ళీ తీసుకొచ్చి కలుపుతారనమాట. యాక్చువల్లీ ఈ మూవీ చూసుకుంటే దీనికి 'రఘువరన్ బీటెక్' లాంటి మంచి క్లాసిక్ అయ్యే స్కోప్ ఉంది. ఎందుకంటే 'రఘువరన్ బీటెక్' మనకి ఎక్కడైతే బీటెక్ స్టోరీ తీసుకుంటుందో, ఆ బీటెక్ స్టోరీని కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఒక ఫ్యామిలీ ప్యాకప్ తీసుకొని, ఆ ఫ్యామిలీలో ఇన్వాల్వ్ చేస్తూ విలన్ వచ్చినా అందులోనే వస్తూ ఉంటాడు. అలానే ఉంటుంది. బట్ ఇందులో ఈ మూవీ దగ్గరికొచ్చేసరికి ఈ మూవీలో మనకి ఇడ్లీ కొట్టు అనే బ్యాకప్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ స్టోరీ చెప్పి, దాన్ని బ్యాక్‌గ్రౌండ్‌గా ఉంచుకొని అంత మంచిదాన్ని ఫస్ట్ హాఫ్ మొత్తం దాని మీదనే నడిపించి, సెకండ్ హాఫ్ ఇనిషియల్ పోర్షన్స్‌లో 30 మినిట్స్ ఏదైతే ఉందో కొంచెం ఆఫ్‌గా ఎళ్లి అతని ఈగోకి, ధనుష్‌కి కలుపుదామని చెప్పి ట్రై చేసి దాన్ని అటు సైడ్ తీసుకెళ్లడం వల్ల మూవీ కొంచెం నచ్చదనమాట. దట్స్ ఇట్. కానీ మిగతాది ఎప్పుడైతే ఇడ్లీ కొట్టు పరంగా సినిమా జరుగుతూ ఉంటుందో వాళ్ళు తీసుకున్న మెయిన్ బ్యాక్‌గ్రౌండ్, ఆ ఫాదర్ ఎమోషన్ గానీ, హీరో ధనుష్ యాక్టింగ్ గానీ అంతా చాలా బావుంది. వెన్ కమ్స్ టు ద పర్ఫార్మెన్సెస్ ఇందులో లీడ్ యాక్టర్స్‌గా ధనుష్, నిత్య మీనన్, రాజ్ కిరణ్ గారు, గీత గారు అండ్ మన శాలిని పాండే, సత్యరాజ్ గారు, అరుణ్ విజయ్ వీళ్ళు చేశారనమాట. అందరి యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. అరుణ్ విజయ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. కాకపోతే స్టోరీకి అవసరం లేని పర్ఫార్మెన్స్ అనమాట అది. అతని క్యారెక్టర్ అందులో అతని క్యారెక్టర్ పరంగా ఎళ్తుంది. సినిమా స్టోరీకి కనెక్టెడ్‌గా ఉండదు. సో, దట్స్ ఇట్. మూవీ అయితే బావుంది. ఒకసారి ట్రై చేస్తా అంటే ట్రై చేయొచ్చు.
కాకపోతే ఇంకొంచెం స్టోరీకి రూటెడ్గా ఉండుంటే తిరు మూవీ లాగా బాగుండేదని నా ఒపీనియన్. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ ద రివ్యూ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై. థ్యాంక్ యూ.